सुर में गाना सीखिए पाधानीसा ऐप के साथ। AI पावर्ड पर्सनल म्यूजिक टीचर फ्रॉम सारेगामा। బంగినపల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. బంగినపల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, అది ఏ తోటదో ఏ పేటదో. పెదవుల రెండు దొండ పళ్ళు, చెక్కిళ్ళ చక్కెరకేళి అరటి పళ్ళు, నీలి కన్ను నేరేడు పండు, నీలి కన్ను నేరేడు పండు, నిన్ను చూసి నగిడు పండు. బంగినపల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే పుట్టని జాంపండు సిగ్గుపడుతుంది. ఇది నీ కోసమే పండిందిలే, ఇది నీ కోసమే పండిందిలే. కళకుల పచ్చదప్ప పళ్ళు, నీకు నేను దానిమ్మ పండు, నీకు నేను దానిమ్మ పండు, నిన్ను చేరి నా నోము పండు. నూజివిడు సరసాల సందేళ్లలు, సరదా సపోటాల సయ్యాటలు, నూజివిడు సరసాల సందేళ్లలు, సరదా సపోటాల సయ్యాటలు, చిత్తూరు మావిళ్ళ చిరువిరుదులే ఆల్దించుకోవాలి అరముద్దులు మన సరిహద్దులు. ఇది నీ కోసమే పండిందిలే, ఇది నీ కోసమే పండిందిలే. బంగినపల్లి మావిడి పండు రంగు మీదుంది, చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది. అది ఏ తోటదో ఏ పేటదో, ఏ తోటదో ఏ పేటదో.
బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా బంగారు కొండ మీద శృంగార కోటలోనా చిలకుంది తెమ్మంటావా చిలకుంది తెమ్మంటావా ఏడేడు వారాల నగలిస్తే రమ్మంట హారాలకే అగ్రహారాలు రాసిస్తా అందాల కని ఉంది నువ్వు చూసుకో నీకందాక పని ఉంటే నన్ను చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను వజ్రాల వాడలోన వైడూర్యవంతి నన్ను వాటయ్యవద్దంటావా వాటయ్యవద్దంటావా వరహాల పందిట్లో విరహాలు నీకేలా అతనాల ముంగిట్లో రాగాలు తీయాల మేలైన సరుకు మేల మాడుకో ఓ గీటు రాగి మీద దాన్ని గీసి చూసుకో నీ ఇల్లు బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను దూరు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నా వాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా
సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ నావాడు ఎవరే నా తోడు ఎవరే ఎన్నాళ్ళకొస్తాడే సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం మూడు రోజులు ఒక్క తీరుగా నడుస్తున్నా దిక్కు తెలియక నడి సముద్రపు నావరీతిగా సంచరిస్తూ సంచలిస్తూ దిగులు పడుతూ దీనుడవుతూ తిరుగుతుంటే చండ చండం తీవ్ర తీవ్రం జ్వరం కాస్తే భయం వేస్తే ప్రలాపిస్తే మబ్బు పట్టి గాలి కొట్టి వాన వస్తే వరద వస్తే చిమ్మ చీకటి క్రమ్ముకొస్తే దారి తప్పిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో కళ్ళు వాకిట నిలిపి చూసే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తోందో కూటి కోసం కూలి కోసం పట్టణంలో బ్రతుకుదామని తల్లి మాటలు చెవిని పెట్టక బయలుదేరిన బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు సంగల రంగ విహారులు శాస్త్రవదల సంహారులు దీక్షా కంకణధారులు రుధిరోద్గారులు ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరు ధీరులు వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు మన సీతారామరాజు ధనం ధన 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 నిస్పహర ధ్వనులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు భయంకరమందాకి సీతారామరాజు శాశ్వత చాప
గంట శార్దూలాలు వెంట వస్తుండగా గంట శార్దూలాలు వెంట వస్తుండగా గంట కావృత మహాకానన ధ్వములలో కాలి నడకను కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు పరదాశ శృంఖల ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు ఎన్నెన్నో పోరాటాలలో రాటు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతను కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రటపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు ఆంధ్రదేశమా ఆంధ్రదేశమా నమో నీ అశువులు విడిచాడు. ఉదయ వేళనే ఉజ్వల భానుడు అస్తమించినాడా. యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా. వీరు అంతరించిపోరు. ఒక యోధుని మరణం, శతవీరుల జననం, ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు. స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు. అదే నెత్తురు, అదే సత్తువ, అదే స్వేచ్ఛకై ఆరాటం. ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం. స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం. జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం. అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం. సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. సహస్రధ్యాన తోరణ మాలిక నగరేద్దాం. स्वतंत्र भारत की इंकलाब जिंदाबाद. विप्लवम इंकलाब
వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. సంగల రంగ విహారులు, శాస్త్రవదల సంహారులు, దీక్షా కంకణధారులు, రుధిరోద్గారులు, ఒకరా ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వినరా సోదర వీరకుమార భారత యోధుల గాథలు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. ఒక్కర ఇద్దర వేలు లక్షలు ఉన్నారెందరో ధీరులు. వారిలో ప్రాతస్మరణీయుడు ఎవరు? సువిశాలాంధ్రకు విప్లవ జ్యోతి సీతారామరాజు. అల్లూరి సీతారామరాజు. నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు సీతారామరాజు. మన సీతారామరాజు. ధనం ధన 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 నిస్పహరులే మన్యమంతటా మారు మోగగా సీతారామరాజు. భయంకరమందాకి సీతారామరాజు. పాశుపతాస్త్రపు చాపందాకి సీతారామరాజు. మధ్యంగిన మాట్లాండుని ఓడే బయలుదేరినాడు. ఎలా బయలుదేరాడంటే జంట శార్దూలాలు వెంట వస్తుండగా, జంట శార్దూలాలు వెంట వస్తుండగా, కంటకావృత మహాకానన ధ్వములలో కాలినడకను కోయి కోయ వీరుల చేరి వారిలో స్వాతంత్ర వాంఛ రగిలించాడు. విప్లవ ధ్వజము విను వీధుల నెగిరించాడు. వరదాస శంఖర ఛేదనమే ధ్యేయముగా చల్లదొరల మీద పోరు ప్రకటించాడు. తగిట తగ తరికిట తరికిట. ఎన్నెన్నో పోరాటాలలో రాజు తేలిన తెల్ల సైన్యాలను రమారమి 3 సంవత్సరాల పాటు 3 చెరువుల నీళ్లు తాగించాడు. ఆ తరువాత ఒక ఉదయాన సీతారామరాజు సంధ్యావందనమాచరించగా బయలుదేరినాడు. ఎవరు రాని ఏకాంత సరోవర తీరం చేరాడు. ప్రశాంతమైన ఆయన పాలభాగం వెనుక ఎన్నో ఆలోచనలు. అవి తన గురించి కాదు, తన దేశం గురించి, తన ప్రజలను గురించి. ప్రజలకు స్వాతంత్ర్యం, దేశానికి విమోచనం అని ఆలోచిస్తున్నాడు. అతని కోసమే ఎదురు చూస్తున్నాయి తెల్లరాబందులు. అటువంటి వాతావరణంలో సీతారామరాజు తదేక ధ్యానంతో తన ఆరాధ్య దైవాన్ని స్మరిస్తూ కొలనులో మునక వేశాడు. పెళ 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 పిడుగుల్లాగా గుళ్ళ వర్షమే కురిసింది. దూసుకుపోయే గుండ్లకు రాజు గిలగిల బిలబిలలాడాడు. గాలి గాలిగా రకపడి తూర్పు విడిచింది. కాసారమే కరిగి ఎర్రటి కన్నీరొలికింది. తగిట సజం కరిత అడుగులు తడబడ నెత్తుటి ధారల మడుగులలో రాజు. ఆంధ్రదేశమా
భానుడు అస్తమించినాడా యువ కిశోరుడే తొలి వయస్సులో అంతరించినాడా అంతరించినాడా సూర్యుల శ్రమించలేదు వీరు అంతరించి పోరు ఒక యోధుని మరణం శతవీరుల జననం ఇంతటితోనే వీరుల గాథలు అంతం కాలేదు స్వేచ్ఛ నిమిత్తం చిందిన నెత్తురు వ్యర్థం కాబోదు అదే నెత్తురు అదే సత్తువ అదే స్వేచ్ఛకై ఆరాటం ఆఖరి శత్రువు నావలి కంపేదాకా ఆగదు పోరాటం స్వరాజ్య సాధన సమర వ్యూహ నిహారులదే ఇక సారథ్యం జననీ దాస్య విమోచనమే మన జాతికి తక్షణ కర్తవ్యం అహోరాత్రులాహారం నిద్రా విసర్జించి లేద్దాం సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం సహస్రజ్వాలాతోరణ మాలిక నగరేద్దాం स्वतंत्र भारत की इंकलाब